ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక అద్భుతమైన రీతిలో మరలా ఇక 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఇక 10వ రోజులోనికి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని యొక్క అంత్య దినాలలో దేవుని యొక్క రాకడకై నిందారహితులుగా సిద్ధపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వాక్యంలోనికి వెళ్దాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థించుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పేతురు చెరసాలలో వేయబడ్డాడు. పేతురు చెరసాలలో వేయబడిన తర్వాత పేతురు కొరకు, పేతురును విడిపించబడడానికి, పేతురు ఆ యొక్క సంఖ్యల నుంచి, ఆ యొక్క చెరసాలలో నుంచి బయటికి రావడానికి సంఘం అతని కొరకు అత్యాసక్తితో ఆ సంఘము పేతురు కొరకు ప్రార్థిస్తూ ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు కొరకు ప్రార్థిస్తున్నప్పుడు చూడండి 7వ వచనం చదువుకుందాం. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్క తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నీవు ఏ సమస్యల మధ్యలో ఉన్నావో, నువ్వు ఏ చెరసాల మధ్యలో ఉన్నావో, ఏ భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నావో, కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ యొక్క ఉపవాస ప్రార్థనల ద్వారా, ఈ యొక్క సంఘపు ప్రార్థనల ద్వారా, ఇదిగో మీ అందరి కొరకు, అవునండి, మీ అందరి కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నాం. మీ అందరి కొరకు ప్రార్థనలు చేయబడుతున్నాయి. చూడండి, ఈ యొక్క ప్రార్థనల ద్వారా దేవుడు నీ కొరకు సహాయకులను లేపుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కొరకు దేవుడు తన దూతలను పంపబోతున్నాడు. ఇదిగో నీకుండిన ఆ యొక్క సమస్యలలో నుంచి విడిపించబడడానికి, నీకుంటున్న ఆ యొక్క బంధకములను తీసివేయడానికి ఈ యొక్క ప్రార్థనల ద్వారా, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు నీ కొరకు కొంతమంది సహాయకులను దేవుడు లేపుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? చూడండి, అందుకనే నువ్వు ఏ విషయంలో కూడా నువ్వు భయపడకు, ఏ విషయంలో కూడా నువ్వు బాధపడకు. దేవుడు నీ పక్షమున ఉండి, ఇదిగో ఈ ప్రార్థనల ద్వారా దేవుడు ఖచ్చితంగా నీ కొరకు గొప్ప సహాయమును దేవుడు పంపించబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారండి? ఎంతమంది నమ్ముతున్నారు? అందుకనే ఏ విషయంలో పేతురుకు ఏ విధమైన అన్యాయంగా పేతురును ఆ యొక్క వ్యక్తులు చెరసాలలో వేసినప్పటికీ కూడా, ఇదిగో నీ మీదికి రాని తప్పులు కూడా అనేకులు నీ మీద మోపి, అనేకులు నిన్ను అనేకమైన భయంకరమైన నిందకు నిన్ను గురి చేసి ఉండొచ్చు, అనేకమైన కోర్టు కేసులకు నేను గురి చేసి ఉండొచ్చు, ఇదిగో అనేకమైన ఆర్థిక సమస్యలోనికి నిన్ను నెట్టివేసి ఉండొచ్చు, ఇదిగో అనేకమైన అనారోగ్య సమస్యలకు అనేకుల ద్వారా నువ్వు గురి అయి ఉండొచ్చు. కానీ ఈ యొక్క ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు నీ కొరకు గొప్ప సహాయమును పంపించబోతున్నాడు. సంఘం అంతా కూడా ప్రార్థించినప్పుడు పేతురు కొరకు దేవుడు దూతను పంపించినట్లుగా, సంఘం ప్రార్థించినప్పుడు ఇదిగో పేతురు కొరకు దేవుడు తన దూతను సహాయముగా పంపించినట్లుగా, దేవుడు ఈ యొక్క ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు నీ కొరకు గొప్ప సహాయకులను ఈ యొక్క ప్రార్థనల ద్వారా దేవుడు లేపుకోబోతున్నాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి? ఎంతమంది నమ్ముతున్నారు? అందుకని నువ్వు ఏ విషయంలో కూడా నువ్వు భయపడకు, ఏ విషయంలో కూడా నువ్వు కృంగిపోకు. ఈ యొక్క ప్రార్థనలలో నువ్వు పాల్గొనడం ద్వారా దేవుడు నీ జీవితంలో ఈ యొక్క కార్యాలను దేవుడు తప్పకుండా జరిగించి తీరబోతున్నాడు. ఆయన మాట ఇచ్చిన వాడు, ఆయన నమ్మదగిన దేవుడు అయి ఉన్నాడు. నిన్ను పిలిచిన దేవుడు ఇదిగో నిన్ను అనాథగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నీ యొద్దకు వచ్చి ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? కమ్ ఆన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోసేపు జీవితంలో మనం చూసుకున్నట్లయితే యోసేపును అన్యాయంగా తన అన్నలు ఐగుప్తుకు అమ్మివేసినప్పటికీ కూడా
చూడండి, యోసేపు యొక్క జీవితంలో దేవుడు ఆ యొక్క వ్యక్తిని లేపుకున్నట్లుగా, యోసేపును ఫరో ఎదుట నిలబెట్టడానికి లేపుకున్నట్లుగా నీ జీవితంలో దేవుడు అట్లాంటి కార్యాలను దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరెవరైతే నిన్ను అవమానించి, నిన్ను నిందించి, నిన్ను దూషించి ఉన్నారో, ఎవరైతే వారి యొక్క తాకిడికి, వారి యొక్క మాటలకి నువ్వు ఇన్ని రోజులు నువ్వు బాధపడ్డావేమో, వారి యొక్క మాటలకి నువ్వు అనేక సమస్యలకి నువ్వు గురైపోయినావేమో, వారు నీ మీద అనవసరమైన సమస్యలను మోపి నిన్ను అనేకులుగా నిన్ను ఆ యొక్క మీ ఊర్లో, నీ యొక్క గ్రామంలో, నీ కుటుంబ సభ్యులలో నిన్ను దోషిగా నిలబెట్టినారేమో. కానీ ఇదిగో ఈ యొక్క సంఘపు యొక్క ప్రార్థనల ద్వారా, నీ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు ఆ ప్రతి సమస్యలో నుంచి దేవుడు నిన్ను విడిపించి, ఇదిగో నీ పక్షాన ఉండి దేవుడు గొప్ప కార్యములను జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? కమాన్, హల్లెలూయా. అందుకనే నువ్వే మాత్రం కూడా భయపడకు, బాధపడకు. ప్రభు నీ పక్షాన ఉండి గొప్ప కార్యములను జరిగించబోతున్నాడు. అందుకనే ఈ యొక్క ప్రార్థనలో నువ్వు కూడా పాల్గొండు. నీ యొక్క కుటుంబ సమేతముగా నువ్వు నీ కుటుంబంతో పాల్గొనండి. మీ కొరకు మనమందరం కలిసి ప్రార్థిస్తాం. మీ యొక్క సమస్యల నిమిత్తమై, మన భారతదేశ ఈ యొక్క ప్రజల యొక్క సమస్యల నిమిత్తమై, భారతదేశ క్షేమము కొరకై, తెలుగు రాష్ట్రాల క్షేమం కొరకై, మన అధికారుల కొరకు, మన నాయకుల కొరకు మనమందరం కలిసి ప్రార్థిస్తాం. దేవుడు ఈ యొక్క భారతదేశం మీద ఉంటున్న ప్రతి చిక్కును దేవుడు తొలగించబోతున్నాడు. హల్లెలూయా. మన నాయకులకు, మన అధికారులకు గొప్ప మరింత జ్ఞానమును దేవుడు అనుగ్రహించి ఇంకా బహుబలంగా మన దేశమును, మన యొక్క రాష్ట్రాలను వారు ఏలబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రార్థించడం ద్వారా ఇదిగో పేతురు జీవితంలో జరిగిన అవే కార్యాలు, ఇదిగో పౌలు శీలల జీవితంలో జరిగిన అవే కార్యాలు దేవుడు నీ జీవితంలో కూడా దేవుడు అవే కార్యాలను జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? అందుకనే ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలు ఎందుకనంటే దేవునితో గడపడానికి, దేవునితో అంటుకట్టబడి జీవించడానికి, దేవునితో ఉండడానికి. ఇదిగో ప్రార్థించినప్పుడు ఇదిగో ఏ విధమైన కార్యాలు జరిగినాయో, ప్రార్థనలో ఏ శక్తి ఉందో ఇదిగో మీరందరూ కూడా మీరు చూడబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి సమస్యని మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి ప్రార్థించినప్పుడు దేవుడు మా మనవిని ఆలకించెను అన్నట్లుగా, జస్ట్ మనము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన మనవులను దేవుడు ఆలకించి గొప్ప జవాబును అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నీ యొక్క సమస్యల నిమిత్తం ప్రార్థన చేయడానికి ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థన. అందుకనే నువ్వు కూడా మాతో కలిసి నువ్వు కూడా ప్రార్థన చేయి, నువ్వు కూడా దేవుని స్తుతించు. దేవుడు నీ లైఫ్లో ఉంటున్న ఆ ప్రతి చిక్కులను దేవుడు విడిపించబోతున్నాడు. హల్లెలూయా. నీ లైఫ్లో ఉంటున్న నువ్వు అనుభవిస్తున్న చెరసాల నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. అందుకనే నువ్వు కూడా కలిసి ప్రార్థన చేయడం ప్రారంభించు. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో నువ్వు కూడా పాల్గొను. దేవుడు నీ లైఫ్లో గొప్ప కార్యంలో నుంచి ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా నాయన, అద్భుతమైన రీతిలో తండ్రి ఈ యొక్క 40 రోజులు ఉపవాస ప్రార్థనలో నాయన ఈ యొక్క 10వ రోజు కూడా నాయన ప్రతి ఒక్కరితో నాయన మీరు మాట్లాడినందుకే నీకు వందనాలు చెల్లిస్తా వస్తున్నాను తండ్రి. ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగోనైనా వారు అనుభవిస్తున్న ఇదిగోనైనా ప్రతి నష్టం నుంచి, ప్రతి కష్టం నుంచి ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా యేసు క్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి విడుదల కలుగును గాక. భారతదేశ ప్రజలకి క్షేమము కలుగును గాక. తెలుగు రాష్ట్రాల ప్రజలకి క్షేమము కలుగును గాక. ఇదిగో తెలుగు రాష్ట్రాలలో ఉంటున్న ఇదిగోనైనా, తెలంగాణలో ఉంటున్న ఇదిగోనైనా ప్రతి ఫైనాన్షియల్ నీడ్ అంతా కూడా, రాష్ట్రంలో ఉంటున్న ప్రతి ఫైనాన్షియల్ నీడ్ అంతా కూడా తొలగిపోవును గాక. ఇదిగో ఈ యొక్క రాష్ట్ర నిధులన్నీ కూడా సమృద్ధిగా నింపబడును గాక. దేశ నిధులన్నీ కూడా సమృద్ధిగా నింపబడును గాక. యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
అదేవిధంగా ఇంకా పాస్టర్ విజేందర్ అని యూట్యూబ్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోయినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోనండి. మార్నింగ్ ఈవినింగ్ జరుగుతున్న లైవ్లో, గూగుల్ మీట్ లైవ్లో మీరు అందరూ కూడా పాల్గొనండి. మార్నింగ్ 3 to 4, ఈవినింగ్ వచ్చేసరికి 8 నుంచి 10 వరకు ఏ మాత్రం కూడా ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. ప్రార్థన ద్వారా ఏ కార్యాలు జరుగుతాయో మీరు వర్తమానాలు వింటున్నారు కనుక ఏ మాత్రం కూడా మీరు నిర్లక్ష్యం చేయక ప్రతి ఒక్కరు కూడా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మీరు పాల్గొనండి. ఇదిగో చివరి సభలకి మీరు అందరూ కూడా సిద్ధపడండి. దేవుడు మీ పక్షాన ఉండి దేవుడు గొప్ప కార్యములు జరిగించును గాక. ఆమేన్. మరలా అందరం రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.